చేసిన అప్పులు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఉన్న తీరుతాయన్న ఆశతోటి వ్యవసాయం చేస్తూనే ఉన్నాను సార్. ఆ సంవత్సరం అప్పులు అవుతుంది తప్ప ఏ సంవత్సరం మిగిలేదు లేదు సార్. ఆల్రెడీ ఉన్నాక కోతగాత ఉంటే బ్యాంకుల్లో పెట్టేసి శుభ్రంగా అప్పులు పాలైపోయి ఈరోజు మామూలుగా ఎవరైనా వ్యాపారం చేసుకుంటున్నారంటే జనం అప్పిచ్చి పరిస్థితి ఉంది, కానీ వ్యవసాయం చేస్తున్నారు ఇదంటే అప్పిచ్చి పరిస్థితి. అసలు రైతు అనేప్పటికీ అప్పిచ్చి వాళ్ళు కూడా లేకుండా పోయారు సార్. రైతు పరిస్థితి అంత దారుణంగా ఉంది సార్. ఈరోజు బట్ట 2000 పైన ఉంటేనే కానీ రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి సార్. మేము ధాన్యం చూసి నెల రోజుల పైన అయింది సార్. ఈ నెల రోజుల పైన అయినా కానీ మాకు ఇప్పటికి డబ్బులు రాలేదు సార్. అది కూడా బ్యాంకుల్లో వేస్తాం, అకౌంట్లో వేస్తాం, ఇవాళ వేస్తాం, రేపేస్తాం అంటున్నారు సార్. అవి ఇప్పటికి డబ్బులు అన్నది రాలేదన్నా. తర్వాత వచ్చేసి మాకు 2000 పైన ఉంటేనే కానీ అందుబాటులోకి రాదు సార్. ఇప్పుడు ఒక బట్ట వచ్చేసి 1300 ఇస్తామంటున్నారు. అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది తెలియదు. మళ్ళీ ఇక్కడ మాకు 1300 అన్నది మిల్లు దగ్గరికి వెళ్ళాక, దళారీల దగ్గరికి వెళ్ళాక వాటిలోంచి మళ్ళీ మీకు ముక్క అయిపోతుంది, బియ్యం నూక అయిపోతుంది అని చెప్పేసి దాన్ని 100 రూపాయలు 50 రూపాయలు మళ్ళీ తగ్గించేసి అందులో ఇవ్వడం జరుగుతుంది సార్. అది మిల్లర్స్ కమిషన్దారులు వాళ్ళు లబ్ధి పడుతున్నారు కానీ సార్ 6 నెలలు కష్టపడి పండించి మేము ఏ రకమైనటువంటి ఇది చేయలేకపోతున్నాం. అప్పులు తప్ప మాకేమి మిగులుతలేదు సార్. ఉన్నకాడ కోత అమ్మేసుకున్నాం. మాకేమి చేయాలో తెలియట్లేదు సార్. పురుగుల మందు ఒకటే మాకు కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తలేదు. ఇటు ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు సార్. జగన్ గారి ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే 151 సీట్లు వచ్చినాయి కదా, మాకు అదే కొండ కింద ఉంది అనుకుంటున్నారు తప్ప ఆ 151 సీట్లనే చూసుకుని కొండ కింద ఫీల్ అవుతున్నారు సార్. ఆ కొండని బద్దలు కొట్టే, కొండని పిండి చేసే సత్తా మీలో ఉంది సార్. మా తరపున మాకు దేవుళ్ళ మీరే ఉన్నారు సార్. మాకు న్యాయం మీ వల్ల జరిగిద్దని భావిస్తున్నాం సార్. 50 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయవలసి ఉంటే ఆల్రెడీ 45 లక్షల టన్నులు పైచీలకు రైస్ మిల్లర్ల గొడవలకు చేరిపోయింది సార్. కానీ ఆ సరుకు చేరినట్టు అకౌంట్ పరంగా చూపించకుండా ఇక్కడున్న పొలంలో పంట ఈ నియోజకవర్గంలో కానీ 2 జిల్లాల్లో కలిపి రాష్ట్రం మొత్తం మీద 25 లక్షల టన్నులు ఈ 2 జిల్లాలు పండుతాయి సార్. మిగిలిన 25 లక్షల టన్నులు మొత్తం రిమైనింగ్ 13 జిల్లాలు సార్. ఈ 25 లక్షల టన్నుల్లో కూడా దాదాపు 18-19 లక్షల టన్నులు గొడవలకు రైస్ మిల్లు గొడవలు చేరిపోయింది సార్. కానీ ఈరోజు ఈ 2 జిల్లాల్లో కలిపి 2 లక్షల టన్నులు మాత్రమే కొన్నట్టు చూపిస్తామన్నారు సార్. మిగిలింది చూపిస్తే పేమెంట్ ప్రాసెసింగ్లో ఉందంటే రైతులకు తెలిసిపోద్ది కాబట్టి, ఆన్లైన్లో తెలిసిపోతుంది కాబట్టి 2 జిల్లాల్లో కలిపి 4500 కోట్ల పైసలకు ఈ రైతులకు పే చేయాలి సార్. గత 45 రోజుల నుంచి సార్, ఇది 45 రోజుల నుంచి కలిపి రాష్ట్రం మొత్తం మీద తమరికి గత దాళవా సీజన్లో తమరు విజ్ఞప్తి చేస్తే తమరు ఒకరు లేఖ రాస్తే ప్రభుత్వం ఆగస్టు నెల వరకు కూడా దాదాపు మీ వల్ల 1500 కోట్ల రూపాయలు అప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సార్. అప్పుడు తమరు లేఖ ద్వారానే వాళ్ళకి స్పందన వచ్చింది. ఇప్పుడు దాదాపు ఈ 2 జిల్లాల్లోనే మాకు రావాల్సింది 4500 కోట్ల పైచీలకు సొమ్ముకి 4500 కోట్లు సార్. 25 లక్షల టన్నులు సార్ ఈ 2 జిల్లాల్లో పంట. కాదే ఇప్పుడు కొనుగోలు పూర్తయింది సార్. కానీ కాగితాల్లో 2 లక్షల టన్నులే మాత్రం. రైస్ మిల్లులందరికీ ఈరోజు ఉదయం నుంచి రైస్ మిల్లర్లందరినీ మీరు కానీ చెబితే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మీరు కానీ చెబితే మీ అందరినీ విజిలెన్స్ దాడులు చేయించి ఆ సరుకు అంతా మీరే కొనేసారు మాకు తెలియకుండా అని చెప్పి రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి ఈరోజు రైస్ మిల్లర్ అసోసియేషన్ మీటింగు జేసీ పెట్టడం జరిగింది సార్. జాయింట్ కలెక్టర్ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు సార్ 5 గంటలకు నాకు ఫోన్ చేసి మీరు నాకు రైస్ మిల్లర్లో మీ సార్ దృష్టిలో ఇది మాట్లాడించకండి, ఇది చెప్పకుండా దయచేసి మేమందరూ విజిలెన్స్లో వచ్చి మా మూసేస్తారని చెప్పి సీఎంఆర్ కూడా మీరు తూర్పుగోదావరి వస్తారన్నాక తూర్పుగోదావరి జిల్లా మీరు వస్తున్నారని తెలిసిన అర్ధరాత్రి 12 గంటలకి సీఎంఆర్ మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టడం జరిగింది సార్. సీఎంఆర్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్. వీళ్ళ దగ్గర కొన్న ధాన్యాన్నింటినీ కూడా వాళ్ళు మిల్లింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటారు సార్. ఆయన దగ్గర డబ్బు లేక సంతకం నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయి నిన్న మీరు ప్రకటన ఈస్ట్ గోదావరి రైతుల కోసం కలవడానికి వస్తున్నానని తమరు ట్వీట్ చేసిన వెంటనే అర్ధరాత్రి 12 గంటలకి సీఎంఆర్ ట్వీట్ చేసి ఆ రోజు 80 కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాకు రిలీజ్ చేయడం జరిగింది సార్.
80 కోట్లు సార్ కేవలం. రాత్రి అర్ధరాత్రి తెలిసి కొట్టారు సార్, తమరు వస్తున్నారని తెలిసి. బ్యాంకులకి వెళ్ళి సార్. మీరు వైజాగ్ లో మీటింగ్ కట్టారు స్వామి. ఇసుక వల్ల మీరు వైజాగ్ వెళ్ళాక వైజాగ్ లో మీటింగ్ కట్టాక ఇసుక మీ వల్ల వాళ్ళు అక్రమంగా దోషేసుకున్నది కూడా మీ వల్ల ఇసుక కూడా అందంగా రిలీజ్ అయింది స్వామి. ఇప్పుడు కార్మికులు బోనింగ్ చేస్తున్నారంటే మీ వల్ల ఇసుక రాబట్టి చేయబట్టి అన్నీ చేస్తున్నారు స్వామి. రైతు పండించే రైతు ఎన్నుముక్క అంటున్నారు స్వామి. రైతు ఎన్నుముక్కని ఇరిసేస్తున్నారు స్వామి కన్నా ప్రభుత్వాలన్నీ స్వామి. రైతు ఎన్నుముక్క అంటున్నారు స్వామి. రైతు ఎన్నుముక్క కన్నా ప్రభుత్వాలు ఏమి పట్టించుకుంటారు స్వామి. రైతుని ఇరిసేస్తున్నారు స్వామి. బట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం స్వామి. కొన్ని ప్యానల్ దారబోసేసి మళ్ళీ పట్టి ముఖ్యమంత్రిగా చూసుకుంటాం స్వామి. మీ కాళ్ళగా పడి చచ్చిపోతాం స్వామి. ప్రతి క్యాస్ట్ లో కూడా లేని వాళ్ళు ఉన్నారు స్వామి. చౌదరీస్లో ఉన్నారు, కోపుల్లో ఉన్నారు, రెడ్డిలో ఉన్నారు స్వామి. ప్రతి క్యాస్ట్ లో ఉన్నారు స్వామి. మనకు లేకపోతే స్వామి రైతు భరోసా మనకి ఇవ్వడా? ఆ జగన్ కొన్ని వేల కోట్ల బాబు సంపాదించి నీతుల కింద కోరిక పెట్టేశాడు ఆ కొడుక్కి. ఏ స్వామి మనం అడిగి నడిపోతున్నారు స్వామి. మనం అడిగి నడిపోలేదు స్వామి. వాళ్ళ బాబు కొన్ని వేల కోట్లు దాచి పెట్టాడు స్వామి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఎన్నైనా చెప్తాడు స్వామి. గాజువాకలో మీరు పోటీ స్టేషన్ కాడ వెళ్ళా కొన్ని వేల కోట్లు పంపాడు స్వామి. మీరు ఓడిపోయారని చెప్పబోయేటప్పుడు ప్యానల్ పోయి అంత పని అయిపోయింది స్వామి. చచ్చిపోతారన్న అనిపించింది స్వామి. ఈ లీలాకృష్ణ గారిని గట్రా చూడబడి కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి స్వామి. ఎందుకు స్వామి? ప్రతి వాడు వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఉన్నట్టు తిప్పుకుంటున్నారు స్వామి. చెప్పు స్వామి, నువ్వే దేవుడు స్వామి. మాకు నువ్వే స్వామి. దాని స్వామి 13 25 బత్తాలు అవుతుంది స్వామి. గట్టిగా అవుతే 30 స్వామి. రేట్లు లేదు స్వామి. మిల్లు కాడికి వెళ్తుంది స్వామి. 1300 అంటారు స్వామి. 1250 అంటున్నారు స్వామి. గిట్టుబాటు ధర ఎత్తలేదు స్వామి. 1200 అమ్మాను కదా అంటే 50 మీరు డబ్బు అర్జెంట్ అన్నారు 50 తగ్గించి పట్టుకెళ్ళి అంటారండి. 50 తగ్గించి పట్టుకెళ్ళంటే ఏం చేస్తాం? సీఎంఆర్ అని ఇస్తున్నారండి. సీఎంఆర్ ఎప్పుడండి పంట వస్తుందని కూడా నెల ముందు పెట్టాలండి. ఇప్పుడు సీఎంఆర్ ఏంటి ఇప్పుడు వస్తుందండి. 45 రోజులు ఏదైనా ధాన్యం పంపేసి పంపకపోతే పక్కన నీరు తీసేస్తున్నారు. ధాన్యం కాయలేకండి మొత్తం తోలేసాం రైతులు మిల్లుకి. సీఎంఆర్ ఓపెన్ అవ్వాలి. సీఎంఆర్ ఓపెన్ అవుతే అకౌంట్కి కాగితాలు అన్నీ ఇచ్చుకున్నారండి. ఆధార్ కార్డు మొత్తం అన్నీ. ఇప్పుడు రూపాయి ఇవ్వలేదండి. రూపాయి కూడా పోయి అలా కాదు సార్. ఆ పక్క రైతు కడితే ఇప్పుడు అలా కాదు సార్. ఆ పక్క రైతు కడితే పోనీ ఆ పక్క రైతు అప్పు తీసుకుంటాం. ఎవరికే పడుతుంది? ఎవరిస్తాడు సార్ మాకు? ఇవాళ తాళపూడి ఉందండి. నాకు చేను ఉంది అక్కడ కోపలపురం మండలో. ఇవాళ ధాన్యం కోసి ధాన్యం పట్టుకెళ్ళి వాళ్ళు లేడండి అక్కడ. 1027 నాకు 4 ఎకరాలు ఉందండి అక్కడ తాళపూడి దగ్గర కోపలపురం మండలం అండి. ఇక్కడ కనీసం మిల్లు తోలుకుంటున్నారు. తోలుకుని డబ్బులు పట్టుకెళ్ళి కూడా చేలో పడి ఎడుతున్నాయి. ఇదేంటి పరిస్థితి సార్? సీఎంఆర్ అనేది పంట రాకుండా ప్రభుత్వం టార్గెట్ డిసైడ్ చేసి, పంట రాకుండానే కోతలు వచ్చే టైంకే టార్గెట్ డిసైడ్ చేసి ఎంత సేకరించాలని నిర్ణయం తీసుకుని డబ్బు ఎలికేట్ చేసి నిర్ణయించాలి సార్ దానికి. కానీ సీఎంఆర్ అనేది మొన్న రాత్రి మీరు ఈ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నానని చెప్పి ట్వీట్ చేశాక ఢిల్లీ పర్యటన ముగించుకుని హడావుడిగా వచ్చి అర్ధరాత్రి 12 గంటలకి రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ రైతులందరూ బాధపడేది ఏంటంటే ఈ ధాన్యంలో తేమ శాతం 17% ఉండొచ్చు సార్. అలాగే కేళి అనేది అది కూడా 6% వరకు ఎలా సార్. పుట్టుకూలి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ 8, 8, 14 రూపాయలు 16 రూపాయలు సార్. అంటే లోడింగ్ అన్లోడింగ్ సార్. ప్లస్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చి 4 రూపాయలు సార్. 22 రూపాయలు సార్. 5.5 రూపాయలు వచ్చి ఆ కొనుగోలు కేంద్రం ఒక కమిషన్ సార్. అంటే ఆ కొనుగోలు కేంద్రంలో వెలుగు సంఘాలకు కానీ ఎవరికైనా ఇస్తే ఆ కొనుగోలు కేంద్రంలో పనిచేసిన వ్యక్తులు 5 రూపాయలు కమిషన్ రూపంలో పనిచేసినందుకు తీసుకోవాలి సార్. తన కండలని కరగదీసి మనకు అన్నం పెట్టే రైతు కన్నీళ్ళు ఈ రోజున బాధ కలిగించిన ఈ రోజున మన తూర్పుగోదావరి జిల్లాకి తీసుకొచ్చినాయి. మొన్న మధ్య నేను మదనపల్లి పోతే మనం తినే ఒక చిన్న టమాటా మొక్క టమాటాకాయ 70 రోజులు పడుతుంది. అలాంటిది మన గుప్పెడి తినే ముద్ద ఎన్ని రోజులు కష్టపడాలి, ఎన్ని నెలలు కష్టపడాలి. దాంట్లో
రైతు అప్పు తీసుకొని సంవత్సరాల నుంచి వచ్చే సంవత్సరం ఆదాయం వస్తుందని చెప్పి ఏ రోజు కూడా రైతు లాభసాటి ధర చూడలేదు. ఎంతసేపు గిట్టుబాటు ధరకి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు కానీ లాభసాటి ధర చూడాలి. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజున కూడా తూర్పుగోదావరి జిల్లాలో మనకి క్రాప్ హాలిడే పెట్టాం. మేము పంట పండించలేం, ఎందుకని మాకు లాభసాటి ధర రావట్లేదు, మేము పండించలేమంటే ఆ రోజున రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, అజిత్ సింగ్ గారు వచ్చారు, వచ్చి పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు రైతుకి అందుబాటులో ఉండాలి అంటే చాలా రకాల సమస్యలు వచ్చింది. దాదాపు 4 ప్రధానమైన అంశాలని ఆ రోజున అప్పుడు ప్రభుత్వం కూడా మోహన్ కందా గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో జరిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అవి నిజానికి అమలుకి నోచుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రైతు కన్నీరు, వాటి కన్నీళ్లు మనల్ని కదిలిస్తూ ఉన్నాయి. కానీ రైతు పడ్డ కష్టాల గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఓట్ల కోసం రోడ్లంతా తిరుగుతూ ఉన్నాం, పాదయాత్రలు చేస్తున్నాం, కానీ నిజానికి అవసరానికి వచ్చేటప్పటికి పాదయాత్రలు ఇప్పుడు కావాలి. ఓట్ల కోసం పాదయాత్రలు ఉన్నారు కానీ రైతు కన్నీళ్ళు తుడవడానికి ఇప్పుడు పాదయాత్ర నిజంగా అవసరం. ఇప్పుడు అవసరం పాదయాత్రలు. అంటే ఓటు అనే బోటు మీద తీరం దాటాక తెప్ప తగిలేసే సమూహాలను మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఒక్కొక్క రైతుతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పడ్డ కష్టాలు, కానీ రైతు అన్నదాత, రైతు రాష్ట్రానికి వెన్నెముక, సమాజానికి వెన్నెముక అని చెప్పి ఈ రోజున అలాంటి రైతు వెన్నెముకనే విరిచేయటం వైసీపీ ప్రభుత్వానికి మంచిది కాదు. వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలి. 150 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని మీరు ఈ రోజుకి కూడా, అంటే జనసేన పార్టీ వస్తుందంటేనే మీరు రాత్రికి రాత్రి 87 కోట్లు మీరు రిలీజ్ చేస్తున్నారంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. మీ బాధ్యత కాదా? జగన్ రెడ్డి గారి బాధ్యత కాదా? మీరు రావాలి, మాట్లాడాలి. రైతుకి ఇప్పుడు అండగా నిలబడకపోతే ఇంకెప్పుడు అండగా నిలబడతారు? ఇది వ్యవసాయాన్ని ఆధారిత సమాజం ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం. ఎక్కువ శాతం మనకి ఉపాధి కల్పించేది వ్యవసాయం, ఎన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ. అలాంటి వ్యవసాయాన్ని అందుబాటులో మనకి లాభసాటి ధర లేకుండా, వారి కనీసం గిట్టుబాటు ధర కాదు, లాభసాటి ధర కూడా అడగట్లేదు ఈరోజు రైతులు. కనీసం మాకు గిట్టుబాటు ధర ఇవ్వమంటే ఈ రోజున ప్రతి చోట ఇందాక చాలా బాధ కలిగించే అంశం ఏంటంటే, నేను వింటుంది బాధ కలిగించే అంశం ఏంటంటే, రైతుల దగ్గరికి నుంచి ధాన్యం వెళ్ళిపోయింది మిల్లర్ల దగ్గరికి, కానీ దానికి రసీదులు లేవు. ధాన్యం ఎక్కడుందో తెలియదు, రసీదులు లేవు. వెళ్ళి అడుగుదామంటే, ఎందుకంటే దీనికి ప్రభుత్వం తెల్లవారుజామున మిల్లర్లందరికీ ఫోన్ చేసి, మీరు పవన్ కళ్యాణ్ కానీ మీ మిల్లుల జోలికి మీకు వస్తే, మీకు పర్యటనకు వస్తే మీరు ఆయనకి ఏదైనా చెప్పారంటే మీ మీద విజిలెన్స్ దాడులు చేయిస్తామని చెప్పే స్థాయికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందంటే మీరు ఎన్ని తప్పులు లోపల కడుపులో పెట్టుకున్నారో తెలుస్తూ ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే రైతుకి కడుపు మీద కొట్టిన ఏ ప్రభుత్వం అయినా కాలిపోవాల్సిందే, దిగిపోవాల్సిందే. వ్యవసాయం ఒక్క కులానిది కాదు, వ్యవసాయం సమిష్టి. అన్ని కులాలు కలిస్తేనే మన అందరం 10 మంది మనం ఒక ముద్ద నోట్లో దిగుతుంది. మన పిల్ల బిడ్డలు బతుకున్నారు. ఇంకా ప్రతి ఎమ్మెల్యే 150 మంది ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ప్రతి ముద్ద కలిపి తింటున్నప్పుడు రైతు పడ్డ ఆవేదన, రైతు పడ్డ కష్టం, రైతు కార్చే కన్నీళ్ళు మీకు తెలియాలి. మీరు రక్తపు కూడు తింటున్నారు, మర్చిపోకండి. రైతు కన్నీరు మీద రక్తపు కూడు తింటున్నారు. సిగ్గుండాలి మీకు. మీ 150 మంది ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటున్నారు? మీరు కూల్చివేతలో మీకు కావాల్సింది రైతుకు అండగా ఉండటానికి, అన్నదాతకి ఆధారంగా ఉండాలా మీరు? ఈ రోజున మీ అందరికీ మళ్ళీ మనం లోపల పోయి కూర్చున్నాం. మన రైతన్నలందరికీ చెప్తా ఉన్నాం, నా సోదరులందరికీ చెప్తున్నాం, నేను మీకు అండగా ఉంటాను. నేను మీకు న్యాయం జరిగే వరకు నా గళం మీ వైపే ఉంటుంది. ఎందుకంటే నేను
సగటు రైతుని మట్టిలో నుంచి రైతు అంటే నాకు కవి చెప్తారు, ఒక ప్రముఖ కవి, మట్టిలోంచి కస్తూరి పరిమళాలను తీసేవాడు రైతు తన స్వేదాన్ని వదిలి. అలాంటి రైతు కష్టాన్ని గుర్తించేవాడిని, ఎందుకంటే నేను స్వయంగా మట్టితో సంబంధం ఉన్నవాడిని. మట్టిలో ఒక మొక్క నాటితే దాన్ని ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవటం ఒక బిడ్డలా కాపాడుకోవాలి. పోయినసారి ఇప్పుడు వర్షాల వల్ల 5 సార్లు చేయాల్సిన పిచికారి 8 సార్లు చేయాల్సి వస్తుంది. ఒకటి కాదు 2 కాదు, ఎన్ని సమస్యలు. వీటన్నిటికీ అండగా ఉండాల్సింది జగన్ రెడ్డి గారు. ఇప్పుడు తిరగాలి, అన్నా నేను నీకున్నానని చెప్పాలి, అంతేగాని 5 సంవత్సరాల ముందు అమ్మా నేను ఉన్నానని చెప్పడం కాదు, ఇప్పుడు రావాలి బయటికి. నేను ఏదైనా మాట అంటే దాన్ని వక్రీకరించి దాని మీద మీరు మీ సదస్సులు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. రైతు కష్టాల మీద ప్రెస్ మీట్లు పెట్టండి. అసలు జనసేనకి అవకాశం ఇవ్వకండి. మీరే మీ జగన్ రెడ్డి గారు చెప్తారు కదా 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని. మీరు 30 సంవత్సరాలుగా ఉంటే ప్రతి రైతు ఆత్మహత్య చేసుకునే స్థితికే వస్తుంది. రైతు అనేవాడు మిగలడు. ప్రెస్ వాళ్ళందరితో మాట్లాడతాను, మీడియా ముఖంగా మాట్లాడతాను. దీన్ని ఇంకొంచెం లోతుగా విశ్లేషణ జరిపి జనసేన ఏం చేయాలి దీని మీద అని చెప్పి రైతులతోటి ఇంకొక మారు వెంటనే కూర్చొని మండపేటకు పోయి దాని తర్వాత ఒక ప్రణాళిక ఏం చేద్దామని చెప్పేసి మా నాయకులందరితో కూర్చొని, పొలిటికల్ అఫైర్స్ కమిటీతో కూర్చొని, చైర్మన్ గారితో కూర్చొని వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రకటన చేస్తానని తెలియజేసుకుంటున్నాం.